హాయ్ ఫ్రెండ్స్, మనం వెళ్తున్నాము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా ఫేమస్. ఇది అడవి మధ్యలో ఉంది. కాకపోతే ఈ ప్లేస్ని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. చూడండి, ఇక్కడ ఏంటి అంటే స్టెప్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఎక్కుతూనే వెళ్ళాలి. రావడం నేను, మా చెల్లి, మా మమ్మీ, మా తమ్ముడు అందరం వచ్చాం. కాకపోతే వాళ్ళు కింద పూజ చేసుకుంటున్నారు. మేము పైకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుందామని వెళ్తున్నాం. చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయి. నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే అటుపక్క ఇటుపక్క వేకి 2 వైపులా చెట్లు, మొత్తం అడవే. చుట్టూ కొండ పైన ఉంది కదా, ఆ గుట్ట పైన ఉండడంతో బాగుంది. వెదర్ బాగుంది. చూడండి ఎన్ని వంకర్లు ఉన్నాయో, ఎన్ని టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయో, ఎన్ని చెట్లు ఉన్నాయో. టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే లక్ష్మీనరసింహస్వామి నైటు ఈ కొండ ప్రాంతంలో, ఈ గుట్ట ప్రాంతంలో తిరుగుతాడు అనే ప్రసిద్ధి ఉంది. ఇప్పటికింకా తిరుగుతాడట. అట్లా తిరుగుతాడనే ఈ మెట్లని భక్తులు వచ్చినా రాకపోయినా ఎప్పటికప్పుడు నీట్గా చేసి పెడుతున్నారు. ఈ టెంపుల్లో రోజు పూజలు జరుగుతాయి. మన భక్తులు వెళ్ళినా వెళ్ళకపోయినా పురోహితులు వచ్చి పూజలు చేసుకొని మధ్యాహ్నం లంచ్కి వెళ్తారంట. మళ్ళీ ఈవినింగ్ వస్తారట. అయ్యగారు ఎక్కాలన్నా ఇంకా, పురోహితులు ఎక్కాలన్నా ఇంకా సేమ్ ఇదే వే, ఇంకో వే లేదు. అంటే మన ఎంత యాక్టివ్గా దేవుడు మనల్ని ఎంత బాగా చూసుకుంటే ఇవన్నీ మెట్లు ఎక్కుతున్నారు ఆ పురోహితులు అనేది మనం ఆలోచించాలి. చూడండి ఇంకెన్ని మూల మలుపులు ఉన్నాయో. ఇంకొక టర్నింగ్ వచ్చింది. ఇంకా మళ్ళీ ఇది ఎక్కితే ఇంకొక టర్నింగ్ ఉంది. నువ్వు ఎక్కాము. చూడండి ఎన్ని టర్నింగ్లు ఉన్నాయో లైఫ్లో. ఒక సీరియల్లో ఎన్ని టర్నింగ్లు, ఎన్ని ట్విస్టులు ఉన్నాయో, సేమ్ మేము ఎక్కే దాంట్లో ఇంకా అన్ని ట్విస్టులు ఉన్నాయి, అన్ని టర్నింగ్లు ఉన్నాయి. కాకపోతే మాది ఒకటే ఆశ, దేవుణ్ణి దర్శించుకోవాలని. చూడండి అటు అన్ని పొలాలు ఉన్నాయి. అది మెయిన్ రోడ్డు. ఇక్కడ నుంచి చూస్తే మనకు మెయిన్ రోడ్ కనిపిస్తుంది. చూడండి ఇంకొక షెల్టర్ ఇంకొస్తుంది. ఇలాంటి షెల్టర్లు 4 or 5 ఉన్నాయండి. కింది నుంచి నేను ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. కాకపోతే ఎక్కాలన్న ఇంట్రెస్ట్ మాత్రం చాలా ఉంది. ఇంకో షెల్టర్ ఇంకొచ్చింది. మళ్ళీ ఎన్ని ఎక్కామో మళ్ళీ అన్నీ పైకి ఎక్కాలనుకుంటా నాకు తెలిసి. చూడండి కింద ఒక టెంపుల్ కనబడుతుంది. చూడండి ఎంత బాగుందో వాతావరణం. ఇలాంటి టెంపుల్లోకి వచ్చినప్పుడు మన మనసు రిలాక్స్గా ఉంటుంది. చూడండి వాటర్ బాటిల్ మాత్రం క్యారీ చేయండి. మీరు కిందనే కొనుక్కొని పైకి ఎక్కండి. ఎందుకంటే మధ్యలో ఎలాంటి షాపులు లేవు. ఎందుకంటే అన్నీ పట్టుకొని ఎక్కడం అంటే కష్టం కాబట్టి ఎవరు అక్కడ షాపులు ఏం పెట్టుకోలేరు. అలానే వెళ్తున్నాం. ఇంకా దేవుణ్ణి ఇంకెప్పుడు చూస్తాం, ఇంకా దర్శనం ఎప్పుడు ఇస్తాడు మాకు లక్ష్మీ నరసింహస్వామి అని ఇంకా మెట్లు ఎక్కుతూనే ఉన్నాం. ఇంకా సమ్మర్ టైం కాబట్టి ఫుల్ హాట్గా ఉంది వెదరు. ఇంకాసేపు అయితే నడవలేము, ఎందుకంటే కాళ్ళు ఇంకా కాలుతాయి మనకి. ఇప్పటికే స్టార్ట్ అయింది ఆల్రెడీ కాళ్ళు కాలడం. టెంపుల్ వే కాబట్టి
కాళ్ళకి చెప్పులు లేకుండా ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాలి. కాబట్టి కొంచెం ఎర్లీగా వస్తే ఎర్లీగా ఎక్కి పూజ చేయించుకొని ఇంటికి వెళ్ళొచ్చు. చూడండి ఇంత పెద్ద చెట్లు, వాటిని అమ్మాయ మెయిన్ ఎంట్రన్స్ వచ్చినట్టున్నదండి. ఇంకెన్ని స్టెప్స్ అనేది ఇంకా పైకి వెళ్తే కనబడుతుంది. ఎంట్రన్స్ దగ్గరికి వచ్చామా చూడాలి. అంత కొడితే ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. మళ్ళీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా టెంపులేనా అని అనుకుంటున్నా. లేదు, ఇంకా ఉన్నాయి స్టెప్స్. ఇప్పటికే చాలా ఎక్కామండి, ఇంకా ఉన్నాయి స్టెప్స్. చూడండి అటు వే ఉంది, ఆ టెంపుల్కి రావాల్సిన రోడ్డు కనపడుతుంది. ఇవన్నీ చెట్లు, పొలాలు, గ్రీనరీగా చాలా బాగున్నాయి. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం. ఇంకా టెంపుల్ వచ్చినట్టే అనుకుంటున్నాను. దగ్గరే ఉండిపోవాలండి. ఇంకెందుకంటే టెంపుల్కి వెళ్ళాలంటే ఇంకా స్టెప్స్ ఎక్కాల్సినవి ఉన్నట్టున్నాయి. చూద్దాం పదండి. ఇంత ఎక్కిన వాళ్ళం ఇంకా ఎక్కలేమా? పదండి. ఇంకొక షెల్టర్ ఇంకొచ్చేసింది. కాసేపు కూర్చుందామా? ఇంకా ఉన్నాయండి, ఇంకా స్టెప్స్ ఉన్నాయి. దేవుడి దర్శనం ఇంకా చేసుకోవడానికి ఇంకొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇంకా వాటిని ఇంకా కంప్లీట్ చేద్దాం. ఇంతైనా లక్ష్మీ నరసింహస్వామినే అండి. ఎన్ని వరాలు ఇస్తాడో వెళ్ళడానికి అంత అది చేసుకొని ఉండాలి, పుణ్యం చేసుకొని ఉండాలి. ఇంకొకరొక్కరు ఆ మెట్లకి బొట్టు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంకా మనం ఖాళీగా నడవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఈ ఊర్లో చెరువు ఇంకున్నట్టుందండి. ఆ చెరువే, అది చెరువు వాటరే. చాలా బాగా అనిపిస్తుంది. అసలు కింద టెంపుల్ ఉంటుంది. టెంపుల్ని నేను తీయనట్టున్నా. మళ్ళీ ఇంకో వీడియోలో కింది టెంపుల్ వీడియోని పెట్టేస్తా. ఎక్కి అంతసేపు లక్ష్మీనరసింహస్వామి నామాలు వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఏం అలసట లాంటివి మాత్రం రాలేదు. కాకపోతే వెళ్ళే వాళ్ళు సమ్మర్లో మార్నింగ్ వెళ్ళండి. ఆఫ్టర్నూన్ వెళ్తే మన వల్ల కాదు. ఆ స్టెప్స్ మొత్తం హీట్ అయితే మన కాళ్ళు కాలుతాయి, ఎక్కలేము. దేవుడి దర్శనంకి ఇబ్బంది పడతాం. అదే కొంచెం తొందరగా వెళ్ళారనుకోండి, తొందరగా దర్శనం కంప్లీట్ చేసుకొని రావచ్చు. ఇంకా మెట్లు ఉన్నాయి.